హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు, షేర్ చేయగలరు. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం సోమవతి అమావాస్య అంటే ఏమిటి? పరమశివుడికి ఇష్టమైన రోజు సోమవారం, అమావాస్య ఈ రెండును. ఇక సోమవారం నాడు వచ్చే అమావాస్య అంటే మరీ ఇష్టం ఆ శివయ్యకు. అలాంటి అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సోమవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ మహాదేవుడికి విశేష పూజలు చేస్తే ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే సోమవారం నాడు వచ్చే అమావాస్య రోజున ఆయనను పూజిస్తే ఈ ఫలితం అధికంగా ఉంటుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆ సోమవతి అమావాస్య అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని పురాణ కథనాలు చెబుతున్న ప్రకారం ఆ సమాచారం దక్ష ప్రజాపతి చిన్న కూతురు సతీదేవి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని పెళ్లాడుతుంది. ఈ కారణంగా కూతురు అల్లుడి మీద విపరీతమైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటాడు దక్ష ప్రజాపతి. ఇటువంటి సందర్భంలోనే ఒకరోజు దక్షయాగం తలపెడతాడు దక్షుడు. ఆ యాగానికి సమస్త దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవిని, శివుడిని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించడు. అయితే పుట్టినిల్లే కదా, పిలవాల్సిన అవసరం లేదంటూ మహాదేవుడు వారిస్తున్నా వినకుండా ఆ యాగానికి వెళ్తుంది సతీదేవి. కానీ అక్కడ జరిగిన అవమానం, శివనింద భరించలేక తనను తాను అగ్నికి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. కోపంగా తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. దక్ష యజ్ఞానికి వెళ్ళి దక్షుడిని సంహరించాలని, యాగానికి వచ్చిన దేవతలందరినీ శిక్షించాలని వీరభద్రుడిని ఆదేశిస్తాడు శివుడు. శివాజ్ఞ అందుకున్న వీరభద్రుడు తన ఘనాలతో యాగం వద్దకు వెళతాడు. దక్షుడి తలను ఖండిస్తాడు. అక్కడ ఉన్న దేవతలందరినీ శిక్షిస్తాడు. బంధురీత్యా శివుడికి తోడల్లుడవుతాడు చంద్రుడు. అయినప్పటికీ శివగణాల చేతిలో చావు దెబ్బలు తింటాడు. ఒంటి నిండా గాయాల పాలైన చంద్రుడు ఆ గాయాలను నుంచి వచ్చే బాధను భరించలేకపోతాడు. నొప్పిని తాళలేక శివుడి దగ్గరికి వెళ్ళి ఉపశమనం కలిగించమని వేడుకుంటాడు. కరుణించిన శివయ్య చంద్రుని గాయాలను, బాధలను చూసిన పరమశివుడి మనసు కరిగిపోతుంది. ఆ బాధల నుంచి ఉపశమనం పొందడానికి గల మార్గాలను చెబుతాడు. ఆ మార్గం ఏమిటంటే, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉన్నదని, ఆ రోజున తనను అభిషేకిస్తే గాయాలు మాని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావని సలహా ఇస్తాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు. అప్పటి నుంచి
సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆ రోజు నుంచే ఆ సోమవారాన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తున్నారు. అంటే సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. చంద్రుడు శివుడిని ధరిస్తాడు కాబట్టి శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారని చెప్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తారు. ఆ రోజు శివుడిని పంచామృతాలు జలంతో అభిషేకించమని సూచిస్తున్నారు. అభిషేకం అనంతరం బిల్వ పత్రాలతో పూజించి శివస్తోత్రాలు పఠిస్తే ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు లభిస్తాయని కూడా పండితులు చెబుతుంటారు. భక్తుల నమ్మకం కూడా అదే. ఈ పూజ పంచారామ క్షేత్రాలలో రాహుకాలంలో చేస్తే మరింత విశేషమైన ఫలితం ఉంటుందని కూడా సూచిస్తున్నారు. అలా కుదరని వారు కనీసం శివ పంచాక్షరి జపంతో ఆ రోజుని గడిపితే పుణ్యఫలం దక్కుతుందని కూడా సూచిస్తారు. జాతక దోషాల నివారణ. విశేషమైన సోమవతి అమావాస్య రోజు శివారాధన చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకోవాలని పండితులు సూచిస్తుంటారు. శివారాధన చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకోవాలని చెబుతారు. ఉపవాస దీక్ష చేపట్టి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇది ఫ్రెండ్స్ సోమవతి అమావాస్య గురించిన పురాణ కథనం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.